హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ వాట్ హ్యాపెన్స్ ఇన్ రిఫ్లెక్స్ యాక్షన్స్. రిఫ్లెక్స్ యాక్షన్స్లో ఏం జరుగుతుంది అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic. వాట్ హ్యాపెన్స్ ఇన్ రిఫ్లెక్స్ యాక్షన్స్. రిఫ్లెక్స్ యాక్షన్స్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ రిఫ్లెక్స్ యాక్షన్స్? రిఫ్లెక్స్ యాక్షన్స్ని మనం తెలుగులో అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటాము. అసంకల్పిత ప్రతీకార చర్యలు. రిఫ్లెక్స్ ఈజ్ ఎ వర్డ్ we use very commonly when we talk about some sudden actions in response to something in the environment. ఎన్విరాన్మెంట్లో జరిగేటటువంటి కొన్ని మార్పులకు సడన్గా మనం చూపేటటువంటి రెస్పాన్స్ని మనము రిఫ్లెక్స్, అసంకల్పిత ప్రతీకార చర్యగా చెప్తూ ఉంటాం. అంటే ఎన్విరాన్మెంట్లో జరిగేటటువంటి మార్పులకు అనుగుణంగా మనము చూపించే ఇమీడియట్ యాక్షన్ ఆర్ ఇమీడియట్ రెస్పాన్స్నే మనము రిఫ్లెక్స్, అసంకల్పిత ప్రతీకార చర్య అంటాం. We say, I jumped out of the way of the bus reflexly. నేను తెలియకుండానే బస్సులో నుండి దూకేశాను. ఆర్ I pulled my hand back from the flame reflexly. నాకు తెలియకుండానే మంట ముందు నుండి నా చేతిని వెనుకకు లాగాను. ఆర్ ఐ వాజ్ సో హంగ్రీ మై మౌత్ స్టార్టెడ్ వాటరింగ్ రిఫ్లెక్స్లీ. సో నాకు చాలా ఆకలిగా ఉంది, సో నాకు తెలియకుండానే నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. వాట్ ఎగ్జాక్ట్లీ డూ వీ మీన్? సో ఇలాంటి సందర్భాల్లో మనం ఇక్కడ ఏం చెప్పాం? మన ఆధీనంలో లేకుండా మనకు తెలియకుండానే సడన్గా ఈ యాక్షన్స్ అన్నీ కూడా జరగడం మనము గమనించాం. ఏ కామన్ ఐడియా ఇన్ ఆల్ సచ్ ఎగ్జాంపుల్స్ ఈజ్ దట్ వీ డూ సంథింగ్ వితౌట్ థింకింగ్ అబౌట్ ఇట్ ఆర్ వితౌట్ ఫీలింగ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ రియాక్షన్స్. సో ఈ సిచ్యువేషన్స్ అన్నిటిలోనూ మనకు కామన్గా అబ్జర్వ్ చేసింది ఏంటి? ఈ యాక్షన్స్ అన్నీ కూడా మనకు తెలియకుండానే మనంతకు మనమే ఇమీడియట్గా జరగడం మనం గమనించాం. Yet these are situations where we are responding with some actions to changes in our environment. సో ఇలా మనము ఈ ఎన్విరాన్మెంట్లో జరిగేటటువంటి యాక్షన్స్కి అనుగుణంగా మనం ఈ చేంజెస్ అన్నీ కూడా మనం రెస్పాన్స్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. హౌ ఈజ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అచీవ్డ్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్? సో ఇలాంటి సడన్గా జరిగేటటువంటి యాక్షన్స్లో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ప్రాసెస్ ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా మేనేజ్ చేస్తుంది అని మనం ఒకసారి చూసినట్టయితే, లెట్ us కన్సిడర్ దిస్ ఫర్దర్. దీన్ని ఇంకా మనం మరింత లోతుగా పరిశీలించినట్టయితే, టేక్ వన్ ఆఫ్ అవర్ ఎగ్జాంపుల్స్. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎగ్జామ్స్లో ఒక ఎగ్జాంపుల్ మనం పరిశీలించినట్టయితే, టచింగ్ ఎ ఫ్లేమ్ ఈజ్ అన్ అర్జెంట్ అండ్ డేంజరస్ సిచ్యువేషన్ ఫర్ అస్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఎనీ అనిమల్. హౌ వుడ్ వీ రెస్పాండ్ టు దిస్? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టచింగ్ ఎ ఫ్లేమ్ ఈజ్ అన్ అర్జెంట్ అండ్ డేంజరస్ సిచ్యువేషన్. మనకు ఏదైనా మన బాడీకి నిప్పు అంటుకునింది అనుకుందాం, ఏదైనా కాలింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం? ఏదైనా అనిమల్ కూడా అంతే కదా, ఏదైనా ఫైర్ ఉందంటే అదేమవుతుంది? ఆటోమేటిక్గా వెనక్కి రావడం మనం గమనిస్తూ ఉంటాం. సో ఎందుకు ఏమవుతుంది ఇక్కడ? మనకు ఫ్లేమ్ అంటుకుంటే ఏమవుతుంది? సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఫ్లేమ్ అంటుకుంటే ఏమవుతుంది? కాలిపోతాం, బూడిదైపోతాం. సో కాబట్టి మన బాడీ ఏమవుతుంది? ఇమీడియట్గా ఫ్లేమ్ అంటుకుందంటే ఇమీడియట్గా అక్కడ నుండి మనము జస్ట్ ఆ ఫ్లేమ్ దగ్గరకు రాగానే మనం ఏం చేస్తాం? వెనుకకు జంప్ చేస్తాం. వన్ సీమింగ్లీ సింపుల్ వే ఇస్ టు థింక్ కాన్షియస్లీ అబౌట్ ద పెయిన్ అండ్ ద పాసిబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బర్న్డ్ అండ్ దేర్ఫోర్ మూవ్ అవర్ హ్యాండ్. సో మనం ఫ్లేమ్ దగ్గర చేయి పెట్టినప్పుడు అది అంటుకుంటుందేమో అని ఏం చేస్తాం? ఇమీడియట్గా మన చేతిని వెనక్కి లాగడం గమనిస్తాం. సో ఎందుకు లాగాలి? లాగకపోతే మన చేయి కాలిపోతుంది. సో మన చేయి కాలిపోతే మన బాడీ మొత్తం కూడా కాలేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు పెయిన్ కూడా
ఉంటుంది. సో ఇలా మనకు పెయిన్ వస్తుంది, మన బాడీ కాలిపోతుంది అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తాం, ఫ్లేమ్ దగ్గర మనం చేయి పెట్టగానే ఇమీడియట్గా మనము లాక్కుంటాం. అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దెన్ ఈజ్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ అస్ టు థింక్ ఆల్ దీస్. సో ఇప్పుడు మనము ఓకే ఫ్లేమ్ ఉంది, సరే కాలితే మళ్ళీ చూద్దాంలే, పెయిన్ వస్తే మళ్ళీ చూద్దాంలే మనం వెనక్కి లాగుతామా? సో ఎంత టైం తీసుకున్నాం దీనికి? విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మన ఫ్లేమ్ దగ్గరగా హీట్ అనేది వచ్చిందంటే ఇంక అంటుకుంటుంది అనుకున్నా కానీ ఇమీడియట్గా మన చేతిని వెనక్కి లాగడం మనం గమనిస్తూ ఉంటాం. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ పని జరిగిపోతుంది. ద ఆన్సర్ డిపెండ్స్ ఆన్ హౌ వీ థింక్. ఇఫ్ నెర్వ్ ఇంపల్స్ ఆర్ సెంట్ అరౌండ్ ద వే వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఎర్లియర్, దెన్ థింకింగ్ ఈజ్ ఆల్సో లైక్లీ టు ఇన్వాల్వ్ ద క్రియేషన్ ఆఫ్ సచ్ ఇంపల్సెస్. సో ఒకవేళ మనము దీన్ని ఆలోచించి నిదానంగా ఓహో ఫైర్ అంటుకుంటే మనకు చేయి కాలిపోతుంది, చేయి కాలిపోతే మన బాడీ కాలిపోతుంది, ఇలా మనం థింక్ చేస్తామా? ఇలా థింక్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? మనం ఇంతకుముందే చూసాం, ఏదైనా ఎన్విరాన్మెంట్లో జరిగేటటువంటి చేంజెస్ అంతా సెన్సారీ న్యూరాన్స్ ద్వారా గ్రహించి అది బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్లో ప్రాసెస్ జరిగి మళ్ళీ ఎఫెక్టార్ ఆర్గాన్స్కి వస్తే అప్పుడు మనం రెస్పాన్స్ చూపిస్తాం జనరల్గా. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఏం పడుతుంది? ఇట్స్ టేక్ సమ్ టైం. సో ఆ లోపల మనకు కాలిపోయి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. సో థింకింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ యాక్టివిటీ. సో ఇట్ ఈస్ బౌండ్ టు ఇన్వాల్వ్ ఏ కాంప్లికేటెడ్ ఇంటరాక్షన్ ఆఫ్ మెనీ నెర్వ్ ఇంపల్సెస్ ఫ్రమ్ మెనీ న్యూరాన్. సో ఇలా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి బ్రెయిన్ పంపించి బ్రెయిన్ అనాలిసిస్ చేసి బ్రెయిన్ నుంచి మళ్ళా ఎఫెక్టార్ ఆర్గానిక్ రావడం అనేది ఏంటి? ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్. ఇలాంటివంతా జరగాలంటే కొద్దిగా టైం అనేది పడుతుంది. ఇఫ్ దిస్ ఈస్ కేస్, it is no surprise that the thinking tissue is in our body consists of dense network of intricately arranged neurons. సో మనకు మన బాడీలో థింక్ చేసేటటువంటి ఆర్గాన్ ఏంటి? బ్రెయిన్. సో బ్రెయిన్లో చాలా వరకు న్యూరాన్స్ అనేవి ఉన్నాయని మనకు ఆటోమేటిక్గా తెలుసు కదా. సో మనం దీంట్లో ఎలాంటి ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇట్ సిట్స్ ఇన్ ద ఫార్వర్డ్ ఎండ్ ఆఫ్ ద స్కల్ అండ్ రిసీవ్స్ సిగ్నల్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద బాడీ విచ్ ఇట్ థింక్స్ అబౌట్ బిఫోర్ రెస్పాండింగ్ టు దెమ్. సో ఇలా మనకు బ్రెయిన్ అనేది ఉంటుంది, ఇది స్కల్ లోపల ఉంటుంది. ఎన్విరాన్మెంట్లో జరిగేటటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్నిటినీ, సిగ్నల్స్ అన్నిటినీ తీసుకుంటుంది, అది థింక్ చేస్తుంది, తర్వాత రెస్పాండ్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ దీస్ సిగ్నల్స్, దిస్ థింకింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్ ద స్కల్ మస్ట్ బి కనెక్టెడ్ టు నెర్వ్స్ కమింగ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఇలా బ్రెయిన్ అనేది, దానికి న్యూరాన్స్ ఎలా ఉంటాయి? బాడీలో ప్రతి ఆర్గాన్కు, ప్రతి టిష్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్కి వెళ్ళాలి కాబట్టి చాలా వరకు న్యూరాన్స్ అన్ని బంచులుగా మనకు బ్రెయిన్కి అనేవి కనెక్ట్ అవ్వడం మనము గమనిస్తూ ఉంటాం. సిమిలర్లీ ఇఫ్ దిస్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ టు ఇన్స్ట్రక్ట్ మజిల్స్ టు మూవ్, నెర్వ్స్ మస్ట్ క్యారీ ది సిగ్నల్స్ బ్యాక్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో అదేవిధంగా ఎన్విరాన్మెంట్ నుంచి సిగ్నల్స్ని ఎలా అయితే తీసుకుంటాయో అలా బ్రెయిన్ అనాలిసిస్ చేసి మళ్ళీ ఎఫెక్టర్ ఆర్గాన్స్ పంపించాలి కదా. సో పంపించాలంటే కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి ఉండాలి కదా. సో ఇలా మనకు రిసీవ్ తీసుకోవడానికి, పంపించడానికి కూడా మనకు బంచెస్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి బ్రెయిన్కి అనుసంధానమయ్యి ఉంటాయి. ఇఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ టు బి డన్ వెన్ వీ టచ్ ఏ హాట్ ఆబ్జెక్ట్, ఇట్ మే టేక్ ఎనఫ్ టైమ్ ఫర్ అస్ టు గెట్ బర్న్డ్. సో హౌ డస్ ద డిజైన్ ఆఫ్ ద బాడీ సాల్వ్ దిస్ ప్రాబ్లం? సో ఇలా మనకు సెన్సరీ ఆర్గాన్స్ నుంచి గ్రహించుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెన్సారీ న్యూరాన్స్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్లో అనాలిసిస్ చేసి ఈ బ్రెయిన్ ఎఫెక్టార్ ఆర్గాన్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటే ఇట్స్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. సో చాలా వరకు టైం పడుతుంది. సో అంత లోపలే మనకు జరగాల్సినటువంటి నష్టం జరిగిపోతుంది. సో టు సాల్వ్ దిస్ ప్రాబ్లం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి rather than having to think about the sensation of heat, if the nerves that detect heat were to be connected to the nerves that move muscles in a simpler way, the process of detecting the signals or the input and responding to it by an output action might be completed quickly. సో ఇలా చాలా టైం పడుతుంది కనుక అలా టైం పట్టకుండా సపరేట్గా కొన్ని న్యూరాన్స్ కలిసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్, అంటే సెన్సారీ న్యూరాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మళ్ళీ ఎఫెక్టార్ న్యూరాన్స్ ద్వారా తొందరగా రెస్పాండ్ అయ్యేటటువంటి వ్యవస్థ అనేది మనకు ఉంటుంది. సచ్ ఏ కనెక్షన్ ఈజ్ కామన్లీ కాల్డ్ రిఫ్లెక్స్ ఆర్క్. సో ఆ వ్యవస్థనే మనం ఏమంటామంటే రిఫ్లెక్స్ ఆర్క్ అంటాము, అసంకల్పిత చర్యాచాపము అంటాము. సో
ఇమీడియట్గా రెస్పాన్స్ చూపించడానికి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళ్ళకుండా మధ్యలోనే మనకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ అయ్యి ఇమీడియట్గా ఎఫెక్టార్ ఆర్గాన్స్కి రావడం జరుగుతుంది. సో మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా చూడండి, ఇట్ ఈస్ ఎ హార్ట్ ఆబ్జెక్ట్. సో ఇలా చూడండి, సెన్సరీ న్యూరాన్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ అనేది స్పైనల్ కార్డ్కి వెళ్తుంది, అంటే వెన్నెముకకు వెళ్తుంది. ఇక్కడ ప్రాసెస్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకు ఇలా ఇంటర్ న్యూరాన్స్ ద్వారా లేదా రిలే న్యూరాన్స్ ద్వారా మళ్ళీ ఇలా ఒక న్యూరాన్ ద్వారా ఎఫెక్టార్ ఆర్గాన్ అయినటువంటి మజిల్కి రావడం జరుగుతుంది. సో అప్పుడు ఇమీడియట్గా మన చేయిని బయటికి లాగడం మనం గమనిస్తాం. సో ఇప్పుడు ఎంత టైం పట్టింది? ఇప్పుడు సెన్సారీ న్యూరాన్ నుంచి ఇలా వెళ్ళి వెన్నుపాము నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి మజిల్కి వచ్చింది, అంటే ఇమీడియట్గా మనకు యాక్షన్ అనేది జరిగిపోయింది. సో ఇప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే ఇదే సెన్సారీ న్యూరాన్స్ ద్వారా తీసుకెళ్ళినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళ్ళి అక్కడ ప్రాసెస్ జరిగి మళ్ళీ ఎఫెక్టార్ ఆర్గాన్కి వచ్చినట్టయితే ఇట్స్ టేక్ సమ్ టైమ్. సో అంత లోపల మనకు కాలిపోతుంది. సో టు అవాయిడ్ దట్ ప్రాబ్లమ్, సో రిఫ్లెక్స్ ఆర్క్ ఆర్ డెవలప్డ్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో చాలా రకాలైనటువంటి ఆర్గానిజమ్స్లో ఇలాంటి డ్యామేజెస్ జరగకుండా, ఏదైనా మనకు ప్రమాదాలు సడన్గా జరిగినప్పుడు, అంటే అలాంటప్పుడు తొందరగా రెస్పాన్స్ అవ్వడానికి మనకి ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది. వేర్ షుడ్ సచ్ రిఫ్లెక్స్ ఆర్క్ కనెక్షన్స్ టు బి మేడ్ బిట్వీన్ ద ఇన్పుట్ నర్వ్ అండ్ ద అవుట్పుట్ నర్వ్? ద బెస్ట్ ప్లేస్ ఆఫ్ కోర్స్ వుడ్ బి అట్ పాయింట్ వేర్ దే ఫస్ట్ మీట్ ఈచ్ అదర్. Nerves from all over the body meet in a bundle in the spinal cord on this way to the brain. Reflex arc are formed in this spinal cord itself, although the information input also goes on to reach the brain. సో ఇలా మనం తీసుకున్నట్టయితే సో సాధారణంగా ఏమవుతాయి, ఇలా సెన్సారీ ఆర్గాన్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నటువంటి న్యూరాన్స్ అన్నీ కూడా బంచెస్గా వెళ్ళి ఇలా స్పైనల్ కార్డ్ ద్వారా మనకు బ్రెయిన్కి అనేది చేరడం జరుగుతుంది. సో ఇలా మనకు చేరేటప్పుడు ఈ ప్రతి న్యూరాన్ కూడా స్పైనల్ కార్డ్ గుండా మనకు బంచెస్గా వెళ్తుంది. సో ఇక్కడ మనకేం జరిగింది, ఈ న్యూరాన్ ద్వారా స్పైనల్ కార్డ్లో నుంచి ఇన్ఫర్మేషన్ రిలే అయిపోయి ఎఫెక్టార్ ఆర్గాన్కి రావడం జరిగింది. అఫ్ కోర్స్ రిఫ్లెక్స్ ఆర్క్ హ్యావ్ ఎవాల్వ్డ్ ఇన్ అనిమల్స్ బికాస్ ద థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ నాట్ ఫాస్ట్ ఎనఫ్. సో ఇలా మనకు సాధారణంగా కొన్ని అనిమల్స్లో బ్రెయిన్ ఉండదు. సో అలా బ్రెయిన్ లేనటువంటి ఆర్గానిజమ్స్లో ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అనేటటువంటిది వాటిని డేంజర్స్ నుంచి కాపాడమే కాకుండా వాటిలో మూమెంట్స్ని కూడా కంట్రోల్ చేయడానికి ఎవాల్వ్ అయినటువంటి సిస్టమ్. ఇన్ఫ్యాక్ట్ మెనీ అనిమల్స్ హ్యావ్ వెరీ లిటిల్ ఆర్ నన్ ఆఫ్ ద కాంప్లెక్స్ న్యూరాన్ నెట్వర్క్ నీడెడ్ ఫర్ థింకింగ్. సో ఎందుకు చాలా రకాలైనటువంటి అనిమల్స్లో బ్రెయిన్తో అవసరం ఉండదు, ఎందుకంటే అవి మనలాగా థింక్ చేసి మనం ఏదో రాయడం, చదవడం, లేదంటే గుర్తుంచుకోవడం, ఇలా డిఫరెంట్ యాక్షన్స్ చేసేటటువంటి అవకాశం ఉండదు వాటికి. ఆ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, వాటి ఫుడ్ కావాలి, ఫుడ్ దొరికిందంటే హ్యాపీగా తినేసి వాటి లైఫ్ కొనసాగిస్తాయి. సో ఇలాంటి ఆర్గానిజమ్స్లో బ్రెయిన్ ఎవాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, బ్రెయిన్తో పని కూడా లేదు. అలాంటి అనిమల్స్లో కూడా ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేవి వాటి యొక్క మూమెంట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ క్వైట్ లైక్లీ దట్ రిఫ్లెక్స్ ఆర్క్ హ్యావ్ ఎవాల్వ్డ్ యాజ్ ఎఫిషియంట్ వేస్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ట్రూ థాట్ ప్రాసెస్. సో ఇలా రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేవి బ్రెయిన్ లేకపోతే కూడా అనిమల్స్లో కొన్ని రకాలైనటువంటి మూమెంట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సాధారణంగా బ్రెయిన్ ఏం చేస్తుంది, బ్రెయిన్ ఉంటే థింక్ చేస్తుంది, దాంట్లో మెమరీ స్టోర్ చేసుకోవచ్చు. ఆ మెమరీతో మనము ఫ్యూచర్లో కూడా యాక్షన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇలాంటి అనిమల్స్లో థింకింగ్ ప్రాసెస్ ఏమి ఉండదు. సో కాబట్టి ఈ రిఫ్లెక్స్ ఆర్క్ వల్లనే ఈ మూమెంట్స్ అన్నీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. హవెవర్ ఈవెన్ ఆఫ్టర్ కాంప్లెక్స్ న్యూరాన్ నెట్వర్క్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, రిఫ్లెక్స్ ఆర్క్ కంటిన్యూ టు బి మోర్ ఎఫిషియంట్ ఫర్ క్విక్ రెస్పాన్సెస్. సో ఈవెన్ మనము బ్రెయిన్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్లో చూసినప్పటికీ ఈ రిఫ్లెక్స్ ఆర్క్స్ అనేటటువంటి వాటి యొక్క ఎఫిషియంట్ యాక్టివిటీని చూపడం మనం గమనించవచ్చు. సో ఇప్పుడు మనం చూసాం కదా, హ్యూమన్ బీయింగ్స్లో బ్రెయిన్ ఉంది, బ్రెయిన్తో పాటుగా మనకి ఈ రిఫ్లెక్స్ ఆర్క్ కూడా ఇమీడియట్ రెస్పాన్స్ని చూపిస్తుంది. సో ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అనేటటువంటివి లివింగ్ ఆర్గానిజమ్స్లో చాలా ఇంపార్టెంట్. కెన్ యూ నౌ ట్రేస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ అక్కర్ వెన్ ఎ బ్రైట్ లైట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ యువర్ ఐస్? సో ఇప్పుడు ఎవరైనా మీ కళ్ళపైన ఇమీడియట్గా టార్చ్ లైట్ వేశారు అనుకుందాం. ఓకే, వేసిన వెంటనే ఏమవుతాయి, కళ్ళు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే క్లోజ్ చేస్తాం. ఎందుకు క్లోజ్ చేస్తాం? సో డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్స్, ఈ అసంకల్పిత ప్రతీకార చర్యల వలన మనకి ఇలా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు లైట్ వేసినప్పుడు లైట్ వేసినాడు
అని సెన్సార్ ఆర్గాన్స్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ అనాలిసిస్ చేసి కళ్ళు మూసుకో అని చెప్పే లోపల ఏమవుతుంది, మన కళ్ళు డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశము ఉంటుంది. సో అలాంటి డేంజర్ నుండి మనకి ఎస్కేప్ అవ్వడానికి ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అనేది ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మనకు ఆటోమేటిక్గా లైట్ పడిన వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో క్లోజ్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. సో ఇదే కాకుండా చాలా రకాలైనటువంటి సిచ్యువేషన్స్లో ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆర్ రిఫ్లెక్స్ ఆర్క్స్ అనేవి లివింగ్ ఆర్గానిజమ్స్ని డేంజర్స్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా మనం ఏంటంటే రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేవి సడన్గా జరిగేటటువంటి యాక్షన్స్. సో లివింగ్ ఆర్గానిజమ్స్ ఏదైనా డేంజర్లో ఉన్నప్పుడు సో వాటి నుండి ప్రొటెక్ట్ చేసేటటువంటి ఫస్ట్ రెస్పాండ్ అయ్యేటటువంటి సిస్టమ్ ఏదంటే రిఫ్లెక్స్ ఆర్క్ లేదా రిఫ్లెక్స్ యాక్షన్స్. అందుకే వీటిని అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటాము. మనకు తెలియకుండానే యాక్షన్స్ అనేవి జరిగిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఓకే, ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకి మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.